హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మ్యాథ్స్ మెథడ్ కి సంబంధించి ఆల్రెడీ ఒక టార్గెట్ ఇచ్చాను, అది ఫినిష్ చేశారని అనుకుంటున్నాను. మ్యాథ్స్ మెథడ్ లో గణితం అంటే ఏంటి, నిర్వచనాలు, ప్రభావం ఏంటి అన్నీ కూడా మనము క్లియర్ గా తెలుసుకున్నాము. ఇప్పుడు గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష, అలాగే ఏ దేశం వాళ్ళు ఏం చేశారు గణితం కోసం, ఎవరు ఏ బుక్ రాశారు, ఎవరు ఏ సేవల్ని చేశారు అనేది తెలుసుకుంటూ ఈ చాప్టర్ మీద మనకి 48 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. అందులో కూడా గత డిఎస్సి టెట్ లో వచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని ప్రీవియస్ క్లాస్ అనేది కూడా ఉంది, చూడండి. ఓకేనా? సో నేను మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటి, నేను ఈ చాప్టర్ చెప్పేసరికి మీరు డిఎల్ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటే ఇది కూడా చెప్పేసిన తర్వాత దీనిపైన ప్రాక్టీస్ టెస్ట్ పెడతానని చెప్పాను. ఓకే, మీరు ఆ టార్గెట్ ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ చాప్టర్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రాక్టీస్ బిట్లు కూడా చెప్పేసి సండే ఏదైతే మనం మెథడ్స్ మీద క్లాసెస్ ఈ వీక్ లాస్ట్ వీక్ చేసామో వాటన్నిటి మీద టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మనకి చూడడానికి చాలా చిన్న అంశాల్లాగానే కనిపిస్తాయి, కానీ అది బిట్ రూపంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే, జాగ్రత్తగా వినండి. డిఎల్ఏ టెక్స్ట్ బుక్స్ ని ఒకసారి రిఫర్ చేయండి. ప్రతిదీ చూద్దాము, దేన్ని విడిచిపెట్టొద్దు, మనకు చాలా సమయం ఉంది. సో అన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష. గణితం మానవ నాగరికత అభివృద్ధికి సహాయపడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకు పూర్వం చాలా నాగరికతలు అంకెలని అరూప భావనలుగా భావించడం నేర్చుకున్నాయి. నాగరికత వికాస క్రమంలో మానవ అవసరాలను తీర్చడానికి, తరువాత ప్రకృతిని అర్థం చేసుకుని దానిని తన అవసరాలకు ఉపయోగించుకోవడానికి మానవుడు గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరిచాడు. భారతదేశం, ఈజిప్ట్, బాబిలోనియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే గణిత శాస్త్ర మూల రూపాలని కలిగి ఉండేవి. ఇప్పుడు భారతీయులు భారత గణిత శాస్త్ర చరిత్రని 2 భాగాలుగా విభజించవచ్చు. క్రీస్తు శకం 200 సంవత్సరాలకి పూర్వ భాగాన్ని సులభ సూత్రాల కాలమని, క్రీస్తు శకం 400 నుంచి 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలమని, సులభ సూత్రాలు 800 నుంచి 200 మధ్య రాయబడినాయి. క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు శకం 200 మధ్య రాయబడ్డాయి. కాబట్టి క్రీస్తు శకం 200కి పూర్వ భాగాన్ని సులభ సూత్రాల కాలం అన్నారు. సో 400 నుంచి 1200 వరకు గలది ఖగోళ గణిత శాస్త్ర కాలం. పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే బౌధాయనుడు పేర్కొన్నాడు అన్నమాట. ఇప్పుడు భారతీయ సంఖ్యా విధానంలోని ముఖ్యమైన అంశాలు చూద్దాం. అంకెల స్థాన విలువ దశాంశ పద్ధతి, సున్నాకి గుర్తు ఇదన్నమాట. ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానం అందలి ముఖ్య అంశాలు చూద్దాం. క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలో జ్యామితిని బలిపీఠాల నిర్మాణంలో ఉపయోగించారు. చతురస్ర, దీర్ఘ చతురస్ర నిర్మాణాలు, భుజాలు కర్ణాలకు గల సంబంధం, సమాన చతురస్రాలు, సమాన దీర్ఘ చతురస్రాలు, సమాన వృత్తాలు, చతురస్రాలకి చెందిన నియమాలు, లంబకోణ త్రిభుజంలో కర్ణము మిగతా భుజాలకి మధ్య గల సంబంధం, పైథాగరస్ థియరీ, వేరువేరు ఆకారాలు కలిగి ఒకే వైశాల్యం ఉన్న యజ్ఞకుండాల నిర్మాణం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాని క్రీస్తు శకం 876లో వాడినట్లు తెలుస్తుంది. ధన రుణ రాశుల ఉనికి, వాటిని రేఖపై వ్యతిరేక దిశల్లో సూచించడం, వర్గ సమీకరణ సాధనలో భారతీయులు డయాఫాంటస్ కంటే పురోగమించారు. భాస్కర x² - 45 = 250 అనే సమీకరణానికి x = 50, x = -5 అని సూచించాడు. వరాహమిహిరుని పంచసిద్ధాంతికలో త్రికోణమితిపై చర్చ ఉంది. 1907లో ఇండియన్ మ్యాథమెటికా సొసైటీ స్థాపించడం జరిగింది. అంటే ఇది ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానం అందలి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు అరబ్బులు, ఈజిప్షియన్లు, గ్రీకులు ఇలా ఏమేం చేశారు అనేది మనం చూద్దాం. అరబ్బులు భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు. అల్ఫావారిజ్మి బీజగణితం రచించాడు. సమస్యకు సోపానయుత సాధన వ్రాసే విధానాన్ని, అల్గారిథంను ప్రవేశపెట్టినవాడు. ఇది అరబ్బుల కోసం. ఇప్పుడు ఈజిప్షియన్లు క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో అహింస్ అనే అతను ఈజిప్టియన్ పాపిరస్ అనే
అతి ప్రాచీన కరదీపికని రచించాడు. వీరికి క్షేత్రగణిత పరిజ్ఞానం ఉంది. వీరు అజ్ఞాత రాశిని హౌ లేదా హీప్ అని పిలిచేవారు. ఇక్కడ హౌ లేదా హౌప్ అని ఉంది, హౌ లేదా హీప్ అని కూడా అనొచ్చు. ఇది ఈజిప్షియన్ల కోసం. ఇప్పుడు గ్రీకులు చూద్దాం. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని వీళ్ళు అన్వయింపజేశారు. క్రీస్తు పూర్వం 640 నుంచి 546 సంవత్సర కాలంలో థేల్స్ అయోనిక్ పాఠశాలని స్థాపించాడు. వీరు గ్రీకులో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. పైథాగోరియన్ పాఠశాల. థేల్స్ శిష్యుడైన పైథాగరస్ దీన్ని స్థాపించాడు. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశారు. ఫిలోలాస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు. సేవలు. పైథాగరస్ సిద్ధాంతం జ్యామితి పటాలను సూచించడానికి అక్షరాల వినియోగం ఒక చతురస్ర కర్ణం దాని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే భుజానికి సమానం అని, అలాగే ఒక బహుభుజి వైశాల్యంతో సమానంగా ఉండి మరొక బహుభుజికి స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం, ఇవన్నీ కూడా సేవలు అన్నమాట. నెక్స్ట్ సోఫిస్ట్ పాఠశాల చూద్దాం. పైథాగరియన్ సూత్రాల వ్యాప్తి దశలో సిసిలీ నుంచి వచ్చి గ్రీకులో పనిచేసిన ఉపాధ్యాయులే సోఫిస్టులు. వీరు ప్రధానంగా వృత్తం, ఘనాలకి సంబంధించిన సమస్యల సాధన కోసం కృషి చేశారు. ఇప్పుడు ప్లేటో పాఠశాల. సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో క్రీస్తు పూర్వం 389లో తన పాఠశాలని స్థాపించాడు. ఉపపత్తికి విశ్లేషణ అనేది ఒక పద్ధతిగా కనుక్కోవడం ప్లేటో సాధించిన ఘనత. ఈ కాలంలోనే యుడోక్సస్ శోషణ పద్ధతిని ఉపయోగించడం, అరిస్టాటిల్ నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేయడం కూడా జరిగాయి. ఓకే, థేల్స్ శిష్యుడు పైథాగరస్, సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. ఇప్పుడు అలెగ్జాండ్రియన్ పాఠశాల 1. దీనిని టాల్మీ స్థాపించాడు. యూక్లిడ్, ఆర్కిమెడిస్, అపోలోనియస్, హెరాన్, హిప్పార్కస్ మొదలైన వారు ఈ కాలానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు. యూక్లిడ్ ఎలిమెంట్స్, డాటా అను గ్రంథాలను రచించాడు. ఆర్కిమెడిస్ శుద్ధ జ్యామితీయ పరిశోధనలు చేశాడు. అనేక పుస్తకాలు రచించడం వలన ఆర్కిమెడిస్ ని న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావిస్తారు. అపోలోనియస్ శాంకవ పరిచ్ఛేదనంపై 8 పుస్తకాలను రచించాడు. హెరాన్ త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్నాడు. ఇది ఆ ఫార్ములా అన్నమాట. హిప్పార్కస్ త్రిభుజ భుజాలకు కోణాలకు మధ్య సంబంధాలని స్థాపించాడు. ఇది త్రికోణమితి ఆవిష్కరణకి దోహదం చేసింది. ఇప్పుడు అలెగ్జాండ్రియన్ పాఠశాల 2. క్లాడియస్ టాల్మియస్ ఈజిప్ట్కి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు. అతడు ఆల్మగిస్ట్, జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. ఆల్మగిస్ట్ 13 పుస్తకాలుగా ఉంది. డయాఫాంటస్ బీజగణితానికి చెందిన అరిథమెటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించాడు. మనకి ఏదైతే 2013 ఆ టైంలో ఉన్న డిఎల్ఎడ్ మెథడ్ ఆ టైంలో స్టార్ట్ అయింది అనుకుంటాను. ఆ బుక్స్ లో ఈ ఆల్మగిస్ట్, హిప్పార్కస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ లో కొన్ని లేవు, కానీ ఇక్కడ ఎలా ఇవ్వడం జరిగిందంటే ఓల్డ్ న్యూ మొత్తం మిక్స్ చేసి అందులో ఇంపార్టెంట్ అన్ని వీళ్ళు ఇచ్చారనమాట. ఓకేనా, మనకి ఎప్పుడు కూడా మెథడ్స్ చదివేటప్పుడు ఈ ఇయర్ మెథడ్స్ చదవండి అని చెప్పి కంటెంట్ లాగా చెప్పరన్నమాట. ఏదో ఒక ఇయర్ నుంచి అక్కడి నుంచి చదువుకోండి అని చెప్పి డిఎస్సి సిలబస్ లో చెప్పడం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు చూసుకున్నా కూడా అదే జరిగింది. ఏదైతే మనకి 2018 డిఎస్సి ఉందో అప్పుడు ఒక ఏ ఇయర్ ఇచ్చారో నాకు గుర్తులేదు, బట్ అంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్న డిఎల్ఏ టెక్స్ట్ బుక్స్ చదవమని మెథడ్స్ కోసం ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మనకి ఒక ఇయర్ అనేది పెడతారనమాట. అది 2011 కావచ్చు, 13 కావచ్చు, 15 కావచ్చు, 18 కావచ్చు. అలా ఆ ఇయర్ నుంచి ఉన్న బుక్స్ అన్ని చదవండి అని అయితే చెప్తారు. అంతేగాని 2025-27కి సంబంధించిన బుక్స్ మెథడ్స్ మాత్రమే చదువుకోండి అని చెప్పి మెథడ్స్ లో చెప్పరు అనమాట. కాబట్టి మెథడ్ లోంచి బిట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పడం కష్టం. అందుకని పాతవి కొత్తవి అన్ని మిక్స్ చేసి మనము ఇంపార్టెంట్ అని చదువుకోవడం మంచిది. ఇదే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, గ్రీకులు అంకగణితం. గ్రీకులు వారి సంఖ్యా విధానానికి అర్థమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. గణన విధానంలో గులకరాళ్ళు, వేళ్ళు, అబాకస్లు వాడినట్లు తెలుస్తోంది. ఆర్కిమెడిస్ రచించిన పుస్తకం మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ లో చాలా వర్గమూలాలు అనేవి ఇచ్చారు. అందులో 2 ఇక్కడ ఇచ్చారు.
ఎరటోస్తనీస్ సంయుక్త సంఖ్యల్ని వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యల్ని కనుక్కునే పద్ధతిని కనిపెట్టాడు. హిప్పిక్లస్ బహుభుజి సంఖ్యలు, అంకగణిత శ్రేణులు అనే దానిపై కృషి చేశాడు. అతని రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే పుస్తకంలో అంకశ్రేణికి సంబంధించిన ఫలితాలు పేర్కొన్నారు. ఇలా ఏ బుక్ ఎవరు రాశారో అందులో ఏ విషయాలు ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నికోమాకస్ అంకగణితం మీద ఇంట్రడక్టివ్ అర్థమెటికా అనే పుస్తకాన్ని రాశారు. వీరిని గమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించారు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. వీరు నిగమన పద్ధతికి కలిపి చదవాలి. నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించారు. ఎవరు? నికోమాకస్. ఇప్పుడు గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవలు ఒక్కొక్కరి గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు మనం. అందులో మొదటి వారు ఆర్యభట్ట. పుట్టిన తేదీ, కాలం క్రీస్తు శకం 476 మార్చి 21. రచించిన గ్రంథాలు, వాటి విశేషాలు. ఆర్యభట్టీయం విస్తృత విషయాల్ని క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పడం. ఇందులో గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం అని 4 పాదాలు ఉన్నాయి. గణితానికి చేసిన సేవలు, ఆవిష్కరణలు ఆర్యభట్టవి తెలుసుకుందాం. పైకి సరైన విలువ 3.1416 అని పేర్కొన్నారు. సైన్ పట్టికలు, త్రిభుజ వృత్త వైశాల్యాలు, అంకశ్రేణులు, n పదాల మొత్తానికి సూత్రాలు. A, B, C belongs to Z, AX plus BY equal to C ని పల్వరైజేషన్ కుట్టుక పద్ధతి ద్వారా సాధించడాన్ని చేశారనమాట. ఈ కుట్టుక పద్ధతి అనేది కంప్యూటర్లకు అనువైనదని శాస్త్ర పరిశోధనల అభిప్రాయం. అలాగే విలోమ పద్ధతి 10⁸ వరకు గల 10 గుణిజాలని ఉపయోగించాడు. దీనిని బట్టి ఆర్యభట్టకు దశాంశ పద్ధతి 0 తెలిసి ఉండొచ్చని అభిప్రాయం. భూమి గోళాకారంగా ఉంది, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పేది కూడా ఆర్యభట్టే. ఇప్పుడు భాస్కరాచార్యులు చూద్దాం. పుట్టిన తేదీ, కాలం క్రీస్తు శకం 1114లో విద్యలవిడపురంలో ఉజ్జయినిలో నివసించేవాళ్ళు. రచించిన గ్రంథాలు, వాటి విశేషాలు. సిద్ధాంత శిరోమణి. దీనిలో మొదటి భాగమైన పాఠ్య గణితానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు. దీనిలో భాగాలు లీలావతి గణితం, బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యాయం. ఇప్పుడు భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవల్ని చూద్దాం. పై ఈక్వల్ టు 3.1255 అని చెప్పాడు. పై ఈక్వల్ టు √10 గా సామాన్య గణనలు తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇక్కడ మనకి ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. పై వాల్యూ అనేది ఆర్యభట్ట చెప్పారు, భాస్కరాచార్య కూడా చెప్పారు. అయితే ఏ వాల్యూ ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆర్యభట్ట చూద్దాం. 3.1416 కదా, ఇక్కడ ఏముంది 3.1255. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి డిగ్రీ యొక్క సైన్ విలువ కనుగొనే పద్ధతి భాస్కరాచార్య. మరి ఇక్కడ ఏముంది సైన్ పట్టికలు అని ఉంది. సో మనకి స్పెసిఫిక్ గా ప్రతి డిగ్రీ యొక్క సైన్ విలువ కనుగొనే పద్ధతి ఎవరు అంటే భాస్కరాచార్యని పెట్టాలి. 0కి చెందిన నియమాలు, 0తో భాగాహారం నిషేధం, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాన్ని సాధించే పద్ధతి, ఇవన్నీ కూడా మనకి భాస్కరాచార్యుడు చెప్పాడు. ఇక్కడ ఆర్యభట్ట ఏం చెప్పారు అంటే పల్వరైజేషన్ అనే కుట్టుకు పద్ధతి ద్వారా ఈ సమస్యను సాధించడం చెప్పారు. నెక్స్ట్ ధన రుణ సంఖ్యలు. రుణ సంఖ్యకి వర్గమూలం లేదు, ధన సంఖ్య వర్గమూలం ధన లేదా రుణ సంఖ్య ఏదైనా కావచ్చని చెప్పింది ఎవరు అంటే భాస్కరాచార్య. ప్రస్తారాలు, సంయోగాలు, ద్విపద విస్తరణ గుణకాలు, అంకగణిత సమస్య సాధనకి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పాజిటివ్ అనువర్తనం. మెథడ్ ఆఫ్ ఫాల్స్ పాజిటివ్ అట. సో ఇది ఎవరు అంటే భాస్కరాచార్యుడు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ గురించి. పుట్టిన తేదీ, కాలం క్రీస్తు శకం 1887 డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రం, ప్రెసెంట్ తమిళనాడు అనమాట, ఈరోడ్లో జన్మించారు. రచించిన గ్రంథాలు, వాటి విశేషాలు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వీటిలో ప్రసిద్ధి పొందినవి బెర్నౌలీ సంఖ్యల లక్షణాలపై రాసిన వ్యాసం. గణితానికి చేసిన సేవలు చూద్దాం. పై విలువను కనుగొన్నట్టుకు పద్ధతుల్ని సూచించాడు. వాటి ఆధారంగా కంప్యూటర్ల సహాయంతో పై విలువని 17.5 మిలియన్ దశాంశాలకి సవరించి కనుగొన్నాడు. ఓకే, గోల్డ్ బ్లాక్ కంజంక్చర్ వివరణ. గోల్డ్ బ్యాక్ కంజంక్చర్ వివరణ ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు, సమున్నత సంఖ్యలు, ఇవన్నీ కూడా శ్రీనివాస రామానుజన్.
రామానుజన్ సంఖ్య 1729. ఈ 1729 ని 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ గా, 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ గా, లేదా 7 × 13 × 19 గా రాయొచ్చు. మాక్ థీటా ఫంక్షన్స్ పరిశోధన అనేది కూడా రామానుజన్ గారి సేవ. అలాగే ఇక్కడ ఇచ్చిన ఏవైతే మనకి 2 + 1/4 = 1 + 1/2 హోల్ స్క్వేర్ ఇవన్నీ కూడా మనకి రామానుజన్ గారి సేవల కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బ్రహ్మగుప్తుడిని చూద్దాం. సో అక్కడ ఏదైతే ఇచ్చారో ప్రతి లైన్ కూడా మనకి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది చెప్పలేము. ఓకే, బ్రహ్మగుప్తుడు పుట్టిన తేదీ కాలం క్రీస్తు శకం 598 బిల్లమం, ప్రస్తుతం రాజస్థాన్ లో ఉంది. రచించిన గ్రంథాలు, వాటి విశేషాలు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం సింధ్ హింద్ పేరుతో అరబ్బీలోకి అనువదించబడింది. దీనిలో 12వ అధ్యాయం గణితం అని, 18వ అధ్యాయం కుట్టక అని అంటారు. కరణఖండ ఖాద్యక ఇది కూడా బ్రహ్మగుప్తుడి గారి రచన. ఇది ఆర్యభట్ట సిద్ధాంతం యొక్క వ్యాఖ్యానం అన్నమాట. ఓకేనా, 12వ దాని పేరు గణితం, 18వ దాని పేరు కుట్టక. సింధ్ హింద్ అనే పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించబడిన సిద్ధాంతం ఏది అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. రచించింది బ్రహ్మగుప్తుడు. గణితానికి చేసిన సేవలు. a + 0 = 1, a - 0 = a, a × 0 = a, a / 0 = ∞. ఇక్కడ మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సున్నాకి చెందిన నియమాలు, సున్నాతో భాగాహారం నిషేధం అని చెప్పింది భాస్కరాచార్యుడు. కానీ క్లియర్ గా ఏం చెప్పారు అనేది ఇక్కడ ఇచ్చింది ఎవరి విషయంలో అంటే బ్రహ్మగుప్తుడి విషయం. ఓకేనా, ఆయన సున్నా భాగాహారంతో నిర్వచింపబడదు అనేది చెప్పాడు, సున్నా నియమాలని చెప్పారు. కానీ ఇక్కడ అన్నిటినీ అంటే 4 ఆపరేషన్స్ లో కూడా ఏ విధంగా వస్తుంది సున్నా అనేది చెప్పింది బ్రహ్మగుప్తుడు అన్నమాట. చరరాశులను యావత్ తావత్లుగా పేర్కొనబడ్డాయి. యావత్ తావత్ అనేది బ్రహ్మగుప్తుడు. ఓకే, ax + λ = 0 అండ్ ax² + bc + c = 0 వంటి సమీకరణాలను సాధించి చూపించింది బ్రహ్మగుప్తుడు. చక్రవాళీ పద్ధతిలో nx² + 1 = y² వంటి సమీకరణాలను సాధించబడు. చక్రవాళీ పద్ధతి అని అడిగితే బ్రహ్మగుప్తుడు. మనకి ఇలాంటి పద్ధతుల పేర్లు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. పుట్టక పద్ధతి అని అడిగితే ఆర్యభట్ట, మెథడ్ ఆఫ్ ఫాల్స్ పాజిటివ్ అని అడిగితే భాస్కరాచార్య, గోల్డ్ బ్యాక్ కంజంక్చర్, మాక్ థీటా ఫంక్షన్స్ ఇలాంటివి వస్తే రామానుజన్. ఓకే, అంకగణితం, భిన్నాలు, సామాన్య వడ్డీ వంటి భావనల్ని చర్చించాడు. యూక్లిడ్ పుట్టిన తేదీ కాలం క్రీస్తుపూర్వం 325 నుంచి 265 లేదా క్రీస్తుపూర్వం 330 నుంచి 275. అలెగ్జాండ్రియా ఉపాధ్యాయుడు ఇతను. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు. ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం చేసింది ఎవరంటే యూక్లిడ్. యూక్లిడ్ పుట్టిన తేదీ అనేది 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రచించిన గ్రంథాలు, వాటి విశేషాలు. ఎలిమెంట్స్ అనే 13 భాగాలు ఉన్న బుక్ ని రచించారు. దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి కూడా ఎలిమెంట్స్ అనే బుక్ అనువదించబడింది. డేటా విశ్లేషణ పద్ధతుల్ని సూచిస్తుంది అన్నమాట. ఇప్పుడు గణితానికి యూక్లిడ్ చేసిన సేవల్ని చూద్దాం. జ్యామితికి సంబంధించిన స్వీకృతాలు, ప్రవచనాలు, సిద్ధాంతాల్ని రూపొందించాడు. వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత అంశాలని తెలియజేశారు. పైథాగరియన్ నిర్మాణాలు, క్రమబహుభుజుల నిర్మాణాలు, అలాగే అనుపాతానికి సంబంధించిన న్యూరాక్సిస్ వాదాన్ని, యూక్లిడియన్ అల్గారిథంను, సాపేక్ష ప్రధానాంకాలని, వితతానుపాతం, గుణశ్రేణి, కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతలు, పైథాగోరియన్ త్రికాలు వీటన్నిటినీ కూడా మనకి యూక్లిడ్ సేవలు. తర్వాత త్రిపరిమాణ జ్యామితికి నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సిద్ధాంతాలు, వివిధ గణాల ఘనపరిమాణాలు, శోషణ పద్ధతి, 5 క్రమ గణాలని గోళంలో అంతర్లిఖించడం ఇవన్నీ కూడా మనకి యూక్లిడ్ సేవలు అన్నమాట. యుడెక్సిస్ వాదం, రేఖాగణితానికి అనువర్తనం, స్వరూప త్రిభుజాల సిద్ధాంతం, తృతీయ చతుర్థ మధ్యమ అనుపాతాల నిర్మాణం, వర్గ సమీకరణాల జ్యామితీయ సాధన, శీర్షకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం, అలాగే 1 కంటే పెద్దదైన ఏ పూర్ణాంకాన్నైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు. గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జ్యామితీయ నిరూపణ. ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి పరోక్ష నిరూపణ ఇవన్నీ కూడా మనకి యూక్లిడ్ సేవలు అన్నమాట. నెక్స్ట్ ఫెర్మా పుట్టిన తేదీ కాలం క్రీస్తు శకం 1601లో జన్మించారు. గణితానికి చేసిన సేవలను చూద్దాం. సంభావ్యతకు సంబంధించిన చాలా విషయాలను కనుక్కున్నారు ఫెర్మా. అలాగే సంఖ్యా వ్యవస్థపై పరిశోధనలు చేశాడు. వక్రాలకు స్పర్శరేఖలు గీయడం, ప్రమేయాల గరిష్ట కనిష్ట విలువలు కనుగొనడం వంటి విషయాలపై
న్యూటన్ కంటే ముందుగానే చాలా విషయాల్ని తెలియజేశాడు. ఇప్పుడు పైథాగరస్ పుట్టిన తేదీ, కాలం. క్రీస్తు పూర్వం 580 నుంచి 500 సామోస్ ద్వీపం. ఈయన థేల్స్ శిష్యుడు. 580-500లో సామోస్ ద్వీపంలో పుట్టడం జరిగింది. పైథాగోరియన్ పాఠశాలని స్థాపించాడు. దీన్ని చిహ్నం 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్ పైథాగరస్ గణితానికి చేసిన సేవలు. పైథాగరస్ సిద్ధాంతం. జ్యామితి పటాలు వివరించడానికి మొదలుగా అక్షరాలను ఉపయోగించారు. చతురస్ర కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం ఉండే చతురస్ర భుజానికి సమానం. అలాగే సంఖ్యావాద అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల్ని తెలియజేశారు. సరి బేసి సంఖ్యల వర్గీకరణ, ప్రతి బేసి సంఖ్య 2 వర్గాల భేదంగా చూపడం, అనుపాత సంబంధ ధర్మాలు, ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృత పటాల్లో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా పైథాగరస్ యొక్క ఆవిష్కరణలు అన్నమాట. ఇప్పుడు మనం వీటి మీద ఇచ్చిన 48 ప్రాక్టీస్ బిట్స్ ని చూద్దాం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది లాక్. స్థిరపడే మార్గమే గణితం, లాక్. కింది వాణిలో ఏది గణితానికి బెల్ ఇచ్చిన నిర్వచనం అంటే? గణితం అంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. బెల్. గణితంలోని ఫలితాలను సరైనవి, సరికానివి అని మాత్రమే వర్గీకరించవచ్చు. ఈ ప్రవచనం గణితం యొక్క ఏ స్వభావాన్ని తెలియజేస్తుందంటే, అంటే 90% సరైనది, 80% సరికానిది, 20% సరైనది అలా చెప్పడానికి వీల్లేదన్నమాట మ్యాథ్స్ లో. అయితే కరెక్ట్, లేకపోతే రాంగ్ అని మాత్రమే చెప్పగలం. అది గణితానికి సంబంధించిన స్వభావం. ఆ స్వభావం ఏది అంటే ఖచ్చితత్వం అన్నమాట. ఓకే. క్రింది వాణిలో ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే అంతర్బుద్ధివాదం. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి అని పేర్కొన్నది రస్సెల్ అండ్ వైట్ హెడ్. గణితం యొక్క వివిధ రూపాలలో ఏకత్వం అనే స్వభావాన్ని క్రింది వాణిలో ఏది సమర్థిస్తుంది అంటే, ఏకత్వం అంటే మ్యాథ్స్ లో మనకి చాలా చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్ లో ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ కి ఒక రిలేషన్ అనేది ఉంటది. సో దాన్ని మనం వివిధ రూపాల్లో ఏకత్వం అని చెప్తాం అన్నమాట. ఇక్కడ 4 ఆప్షన్లు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. వైశ్లేషిక రేఖాగణితం బీజగణితం మరియు జ్యామితులను అనుసంధానించింది. జ్యామితి అందుల భావనలను సమితి పరిభాషలో తెలపడం. అంకగణిత గణనలో బీజగణిత ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించడం. బీజీయ సమాసాల కారణాంకాలను కనుగొనడంలో ప్రత్యేక లబ్ధాల వినియోగం. ఇక్కడ మనకి 2 చాప్టర్లకి మధ్య రిలేషన్ వేటిలో ఉందంటే ABC. కాబట్టి వివిధ రూపాల్లో ఏకత్వం ఉన్న గణిత స్వభావానికి సంబంధించినవి A, B మరియు C. ఓకే. A పవర్ m ఇంటూ A పవర్ n ఈక్వల్ టు A పవర్ m+1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అనే ప్రవచనం గణిత శాస్త్రం యొక్క ఏ స్వభావాన్ని వివరిస్తుందంటే, నేను మీకు చెప్పాను, ఏదైతే మనకు ఒక ఫార్ములాస్ ఉంటాయో, ఒక ప్రవచనం అనేది ఉంటుందో, ఆ ప్రవచనంకి చిన్న పెద్ద విలువలు అలాంటి వీటి మీద అది ఆధారపడదు అనమాట. నువ్వు ఎంత పెద్ద నెంబర్ అయినా నీకు అదే ప్రవచనం వర్తిస్తుంది. నువ్వెంత చిన్న నెంబర్ అయినా సేమ్ ఫార్ములానే నీకు వర్తిస్తుంది. తప్పితే నువ్వు పెద్ద నెంబర్వి కదా, నీ విలువ పెరిగింది కదా అని చెప్పి అక్కడ ఫార్ములా మారిపోదన్నమాట. సో ఇది మనకి గణిత స్వభావం అందలి విలువల పరిమాణంపై ఆధారపడదు అనేది తెలుస్తుంది. డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు యూక్లిడ్. రసాయనిక శాస్త్రంలో బాయిల్ నియమాన్ని వ్యక్తం చేయడంలో అనుపాత భావన ఉపయోగపడుతుంది. ఇది దేనికి సంబంధించింది అంటే బాహ్య సహసంబంధానికి సంబంధించింది. అంటే మనకి ఇది రసాయనిక శాస్త్రంలో బాయిల్ నియమాన్ని, అనుపాతం అనేది మ్యాథ్స్ కి సంబంధించింది. సో బాయిల్ నియమం వ్యక్తం చేయడం అనుపాతం ఉపయోగించుకుంటున్నామంటే బాహ్య సంబంధం అన్నమాట. క్రింది వానిలో ఏది భాస్కరాచార్య రచించిన గ్రంథం అంటే సిద్ధాంత శిరోమణి. మ్యాథమెటిక్స్ అనే పదం ఏ 2 పదాల కలయిక వల్లంటే మెంథనీన్ మరియు టెక్నిక్. స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడే హేతువాదం ఏది అంటే నిగమన హేతువాదం. వ్యవకలన భావన అవగాహన రానిదే భాగాహార సమస్యలు సాధించలేరు. ఈ ప్రవచనం గణితం యొక్క కింది స్వభావాన్ని సమర్థిస్తుందంటే వరుస క్రమంపై ఆధారపడుతుంది. అంటే ఒకటి వస్తేనే గానీ ఇంకొకటి చేయలేమన్నమాట. అన్ని రిలేటెడ్ గా ఉంటాయి మ్యాథ్స్ లో. క్రింది వాటిలో ఆర్యభట్టతో సంబంధం లేనిది ఏంటి అంటే పై విలువ 3.1416 అని తెలిపాడు. కరెక్టే. ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించాడు. అసలు ప్రస్తారాలు సంయోగాలకి ఆర్యభట్టకి సంబంధం లేదు, అది అతనిది కాదు. అంక శ్రేణులు n పదాల మొత్తానికి సూత్రం. కరెక్టే.
సున్నాకి సంబంధించిన నియమాలు కాదు. సున్నాకి సంబంధించిన నియమాలు ఎవరో మనకు తెలుసు, భాస్కరాచార్యులు గారు. కాబట్టి ఆర్యభట్ట కాదు. ప్రస్తారాలు సంయోగాలు కూడా అతందే. కాబట్టి ఆర్యభట్టతో సంబంధం లేదు. డి. నెక్స్ట్, సంఖ్యావాదానికి అర్థమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టింది గ్రీకులు. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని అంచనా వేస్తే సరిపోతుంది అని పేర్కొన్నది నెపోలియన్. గణిత శాస్త్రాన్ని ప్రత్యేకమైన విషయంగా కాకుండా దీనిని విశ్లేషణ, హేతువాదమైన ఏ విషయంతోనైనా సంబంధించినదిగా పరిగణించవచ్చు అని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం 1986. ఏదైనా ఒక విషయంలోని సమస్యని మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని నిర్వచించింది బ్రాడ్ఫోర్డ్. ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని తెలిపిన వారు పైథాగరస్. అర్స్ మ్యాథమెటికా అనే లాటిన్ భాషా పదానికి సమాన అర్థం గణిత కళ. భాస్కరాచార్య 2 చెప్పిన ప్రకారం పై విలువ ఏది అంటే 3.1255. వర్గమూలానికి గుర్తును మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే రెండే కార్టే. క్రింది వాణిలో భిన్నమైనది ఏది అంటే ఫస్ట్ 4 చూద్దాం. సాధారణీకరించిన అంకగణితమే బీజగణితం, జ్యామితి బీజగణితాల సమ్మేళనమే నిరూపక రేఖాగణితం, అంకగణితంలో నిష్పత్తి, లాభ నష్టాలు, వడ్డీ మొదలైనవన్నీ శాతాలతో సంబంధం కలిగినవే, జ్యామితి బీజగణితాల సమ్మేళనమే త్రికోణమితి. ఈ 4 ఆప్షన్స్ లో 3 ఒకదానికి ఇంకొక దానికి 2 చాప్టర్లకు ఉన్న రిలేషన్ ని తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ సి మాత్రమే అందులో ఉన్నవేంటి అంటే ఒక చాప్టర్ లో ఉన్న అంశాలు ఏంటి అనేది తెలియజేస్తుంది. కాబట్టి భిన్నమైనది సి అన్నమాట. క్రింది వానిలో శ్రీనివాస రామానుజన్ ఆవిష్కరణ ఏది అని అడిగారు. గోల్డ్ బ్యాక్ కంజంక్చర్ శ్రీనివాస రామానుజన్దే, వర్గమూలాల గూడు అతనిదే, పై విలువ 3.1255 అతనిది కాదు, సమున్నత సంయుక్త సంఖ్యలు అతనిదే. కాబట్టి ఏ, బి మరియు డిలు శ్రీనివాస రామానుజన్ గారి ఆవిష్కరణలు, సి మాత్రం కాదు. నెక్స్ట్, గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడం ఏ స్థాయి నుంచి ప్రారంభం కావాలని NCF 2005 పేర్కొంది అంటే ప్రాథమిక స్థాయి నుంచి. క్రింది వానిలో గణిత స్వభావానికి సంబంధించని అంశం ఏది అని అడిగారు. గణితం ఫలితాల్లో సందిగ్ధత ఉంటుంది అనేది కరెక్ట్ కాదనమాట. అస్సలు సందిగ్ధత ఉండదు, ఖచ్చితత్వంతో ఉంటది. సందిగ్ధత తావులేనిది ఏది అంటే గణితం. అజ్ఞాత రాశిని హీప్ లేదా హౌ అని పిలిచిన వారు ఈజిప్షియన్లు. క్రింది వాళ్ళలో పైథాగరస్ గణితానికి చేసిన సేవ త్రిభుజాకారపు సంఖ్యల రూపం n×n+1/2, వితతానుపాతం, కరణీయ సంఖ్యలు, సాపేక్ష ప్రధానాంకాలు ఇవన్నీ కూడా మనకి యూక్లిడ్ కి సంబంధించినవి. కరణ కుతూహలం గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు. క్రింది వానిలో సరైనది ఏది అంటే సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అనేది కాంట్. అది ఒకటే సరైన జత. ఇప్పుడు గత డిఎస్సి మరియు టెట్టల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. గణిత శాస్త్రం సకల శాస్త్రాలకి మూలం మరియు ఆధారం అని నిర్వచించింది ఫ్రాన్సిస్ బేకన్. మొదటి 6 ప్రధాన సంఖ్యల నుంచి ఈ సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. వృత్త వైశాల్యం = వ్యాసం × 8/9 అని చెప్పింది ఈజిప్షియన్లు అంట. ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథాన్ని రచించింది ఆర్కిమెడిస్. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటింపబడిన సంవత్సరం 2012. అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించింది భాస్కరాచార్య 2. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించింది ఆగస్ట్ కౌంటే. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది అరిస్టాటిల్. రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి అంటే సంఖ్యావాదానికి సంబంధించినవి. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచినది గ్రీకులు. పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అనే దార్శనికత గలది NCF 2005. గణితం అంటే ఆవశ్యకత పర్యవసానాన్ని ఊహించే విజ్ఞానం అన్నది బెంచమిన్ పీర్స్. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవం పొందినది యూక్లిడ్. క్రింది వానిలో రామానుజన్ సంఖ్య 1729. భాస్కరాచార్య తన సిద్ధాంత శిరోమణి గ్రంథం నందలి ఏ భాగంలో కొలతల గురించి ప్రస్తావించారు అంటే లీలావతి గణితం. ఈజిప్షియన్ పాపిరన్ అని గణిత కరదీపిక రచించింది అహిమ్స్. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యకు 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్యాక్ కంజంక్చర్ యొక్క వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ కి సంబంధించిన సమాచారం.
అండ్ దాంట్లో వచ్చిన ప్రాక్టీస్ బిట్స్, గత డిఎస్సి టెట్లలో ఇచ్చిన ప్రశ్నలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సండే వీక్లీ టెస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.